హాయ్ ఫ్రెండ్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టిఫిన్లు చేశారా? చాయ్ తాగారా? నేనైతే టిఫిన్ ఏం చేయలేదన్నమాట. సో రైస్ పెట్టుకొని తింటున్నాను. లంచ్ ముందే ప్రిపేర్ చేస్తానండి. మా వారికి అప్పుడప్పుడు లంచ్ తీసుకెళ్తారు, ఒక్కొక్కసారి క్యాంటీన్లో చేస్తారు కాబట్టి సో పంపించడం కోసమని ఇవాళ అయితే ఎర్లీగానే చేసేసాను అనమాట. సో యాక్చువల్గా నాకైతే టిఫిన్ కంటే ఎక్కువగా అన్నమే ప్రిపేర్ చేస్తానండి. అన్నం తింటేనే చాలా హ్యాపీ అనిపించింది నాకు. టిఫిన్లు ఎప్పుడైనా రేర్గా చేస్తాను అనమాట, తినాలనిపించినప్పుడు లేదంటే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు మాత్రమే చేస్తాను అనమాట. సో నాకైతే ఈ రోజు అయితే బంగాళదుంప టమోటా కర్రీ చేశాను అనమాట. సో ఈ కర్రీ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టము, అందుకని ఈ రోజు ఎర్లీగా లేసి తన కోసం అయితే బాక్స్ ప్రిపేర్ చేసి పంపించేశాను. ఇంకా నేనైతే ఇప్పుడు టిఫిన్ ప్లేస్లో ఇంకా అన్నం అయితే తింటున్నాను. మరి మీరు అన్నం తినడానికి ఇష్టపడతారా? ఎర్లీ మార్నింగ్ టిఫిన్ తినడానికి ఇష్టపడతారో కామెంట్ చేయండి. చాలా వరకు అందరు టిఫినే తింటారు, కానీ మా నాన్న ఇప్పుడు ఒకటి చెప్తూ ఉంటారండి, ఈ టిఫిన్లు తిని వేస్ట్ ఖర్చు చేసే కంటే చక్కగా కడుపు నిండా అన్నం తిని చెంబుడు మంచినీళ్ళు అయితే చాలా కూల్ గా ఉంటది కడుపులో కూడా అని మా డాడీ అయితే చెప్తూ ఉంటారనమాట. సో మా డాడీ చెప్పిన విషయాన్ని అయితే నేను ఎప్పుడు ఫాలో అవుతూ ఉంటున్నాను. ఎప్పుడైనా రేర్ గా తినాలి అనిపించినప్పుడు మాత్రమే నేను ఇంట్లో టిఫిన్ చేస్తానన్నమాట. ఇంకా లేదంటే ఎర్లీ మార్నింగ్ రైస్ పెట్టుకొని తినడము, లేదంటే ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తినడము, పాలు ఉంటే పాలు తాగడం ఇట్లా చేస్తాను. ఎక్కువ అయితే టిఫిన్లకు అయితే ప్రిఫర్ ఇవ్వనండి. మరి ఇంతకీ మీకు టిఫిన్లు చేయడం ఇష్టమా, అన్నం తినడం కడుపు నిండా అన్నం తినడం ఇష్టమా? కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా నాలాగే ఎవరన్నా ఉన్నారా మీలో ఎర్లీ మార్నింగ్ టిఫిన్ల కంటే అన్నం తినే వాళ్ళు ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సింటమ్స్ కలుస్తాయి కదా. సో అలాగే నా మెంటాలిటీకి కలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి ఈ వీడియో కింద. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కష్టపడుతున్నాను కానీ కొంచెం సక్సెస్ రేట్ తక్కువగా ఉందన్నమాట. సో చాలా అంటే చాలా ప్రాబ్లం గా ఉంది. సో కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వండి బ్రో, ఓకేనా? ఇంకా లాస్ట్ లో అన్నం తినేసిన తర్వాత లాస్ట్ లో ఇంకా పెరుగు అయితే వేసుకొని కాని చేస్తాను. ఇలా తింటేనే నాకు చాలా హ్యాపీగా ఉంటది. మరి నాలాగా మీలో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్.